హృదయంలో యేసు వచ్చేసాడుగా, సంతోషం నాకు ఇచ్చేసాడుగా. హృదయంలో యేసు వచ్చేసాడుగా, సంతోషం నాకు ఇచ్చేసాడుగా. నన్ను భుజాలపై మోసి ముత్తాడునుగా, నన్ను అపాయము నుండి కాపాడుకొనిగా. నన్ను భుజాలపై మోసి ముత్తాడునుగా, నన్ను అపాయము నుండి కాపాడుకొనిగా. ఇకను నిత్యం యేసు నాతోనిగా, తన ప్రియమైన బిడ్డను దిగులెందుకు. చిన్ని గొర్రె పిల్లలా నీ గంతులేసేదన్, యేసయ్య కొరకై నీ పాట పాడేదన్. చిన్ని గొర్రె పిల్లలా నీ గంతులేసేదన్, యేసయ్య కొరకై నీ పాట పాడేదన్. చిన్ని గొర్రె పిల్లలా నీ గంతులేసేదన్, యేసయ్య కొరకై నీ పాట పాడేదన్. చిన్ని గొర్రె పిల్లలా నీ గంతులేసేదన్, యేసయ్య కొరకై నీ పాట పాడేదన్. గ్రామస్తులకు శుభం. ఈ సాయంత్రం వేళ మీకందరికీ తెలియజేయ సువార్తకాలు ఎవరుగా లోకాధికారి వచ్చుతున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందగలరు. పాపులను రక్షించుటకై క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఆయనను ఎవరు నమ్ముతారో వారికే రక్షణ, పాప క్షమాపణ, మోక్ష భాగ్యము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తమై మన పాపల కోసమై జామీను పడి మనకు బదులుగా ఆయన శిక్ష పొంది సిలువలో ప్రాణం పెట్టాడు. నీవు నేను చేసిన పాపాల కోసమై ఆయన బలి అయ్యాడు. ఎంత ప్రేమ! అది దేవుని ప్రేమ అంటే. ఆయన ఒక్కడే బలి అయి చనిపోయి సమాధి చేయబడి ముందే చెప్పినట్లుగా తిరిగి లేచాడు. మరణాన్ని జయించేవాడు, సమాధిని ఓడించేవాడు. జీవ సమాధి కాదు, ఆయనను చంపి సమాధులు పెట్టారు. కాబట్టి అటువంటి మరణాన్ని జయించ మృత్యుంజయుడు యేసుక్రీస్తే. హల్లెలూయా. కాబట్టి ఈ సాయంకాలం వేళ చెప్పే వర్తమానం ఏమంటే, ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఆయన నిజమైన దేవుడు, మృత్యుంజయుడు. ఆయన తప్ప వేరొక దేవుడే లేడు. సత్యాన్ని గ్రహించండి. మనం వేసే తేదీ ఈరోజు 23వ తేదీ, అంటే మే నెల 2026 సంవత్సరం. యేసుక్రీస్తు పుట్టిన నాటి నుండి 2026 సంవత్సరాలు అయింది. అదే మనం వేసే తేదీ. తేదీలు వేస్తారు కానీ యేసు ప్రభు ఎవరో తెలియడం లేదు. సత్యాన్ని గ్రహించండి. ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడు. ఏ రోజు వస్తాడో తెలియదు. కాబట్టి ఆయన వచ్చే వేళకు మనం నమ్మి సిద్ధంగా ఉండాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వాడికి శిక్ష విధించబడదు. అదే ఘోరమైన నరక శిక్ష. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి క్రీస్తుకు మనసు ఇచ్చి హృదయంలో చేర్చుకొని మోక్ష భాగ్యం పొందాలని కోరుతున్నాం.